గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం 2015 స్థానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి జి రామ్జీ చట్టం బుధవారం నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త పథకం కింద పని దినాల్ని 100 నుండి 125 రోజులకు కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేయడంపై ఉపాధి హామీ కూలీలు ఆనందమైపోయారు. సిద్ధవటం మండలంలోని 18 గ్రామాల్లో ఉన్న 800 మంది ఉపాధి కూలీలు పని దినాలు పెంచడంపై సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం కడప చెన్నై జాతీయ రహదారి కర్మలోపల్లి సమీపాన కందకాల్ పనిచేస్తున్న కూలీలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని దినాలు 100 నుండి 125 రోజులు పెంచి జీవనోపాధి కల్పించి మా కుటుంబాన్ని ఆదుకున్నారని, హార్టికల్చర్ ఉపాధిలో భాగంగా రైతులు పంట పొలాల్లో మొక్కలు నాటే పనులు కల్పించడం, రోజువారీ కూలీలు పెంచడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజులు కాకుండా 120 రోజులు పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. మేము ఇప్పుడు రైతులకి పని చేయాలి, కొండ ప్రాంతంలో పని లేదు. ఉపాధి హామీ పథకంలో మాకు ఇప్పుడు 100 రోజుల కంటే 120 రోజులు పెంచారు. ఇలాగే మాకు రోజులు పెంచాలి, కూలీలు పెంచాలని మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్ తరఫున మాకు ఈ పని ఇచ్చినందుకు మోడీ గారికి ధన్యవాదాలు. పేరు వెంకటరమణారెడ్డి, పేరయ్యారుపల్లె. మహాత్మా గాంధీ 100 రోజుల తర్వాత 25 రోజులు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు. ఆర్టికల్స్ రైతుకు సపోర్టుగా మొక్కలు నాటడం కానీ, పూల చెట్లు కానీ, మునగ చెట్లు కానీ రైతుకు ఆదర్శంగా నిలబడము మా కూలీల బాధ్యత. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము కేంద్ర ప్రభుత్వం వారు పేరు మార్చడం జరిగింది. వికసిత్ భారత్ జి రామ్జీ అని పేరు పెట్టారు. దీనివల్ల మనకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. మొదట మనకందరికీ 100 రోజులు అయిపోతే పని లేకుండా ఉండే, ఇంకొక 25 రోజులు పని దినాలు పెంచడం జరిగింది. ఇది ఈ సంవత్సరం నుంచినే వర్తిస్తుంది. అలాగే రైతులకు సంబంధించి పండ్ల తోటలకు మనము ఏదైనా పని చేయడము, అంటే వాళ్ళు పండ్ల తోటలు పెట్టుకుంటే గుంతలు తీయడము, కాలువలు తీయడము, తర్వాత అది కంచె వేయడము, వీటికి కూడా మనము పోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతులు ఎవరైతే పండ్ల తోటలు పెట్టుకుంటారో వాళ్లకు, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ చెక్ డ్యామ్ పని చేస్తున్నాం కదా, ఈ చెక్ డ్యామ్ పని కూడా లోతు చేయడం ద్వారా ఎక్కువ నీళ్లను నిలబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా రాబో కాలంలో కొత్త చెక్ డ్యామ్లు కూడా కట్టడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా కడతారనేది కాలక్రమంగా తెలియజేస్తాము. దాంట్లో కూడా మనము పని చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు పెంపొందించుకోవడం. ఎట్లా మౌలిక సదుపాయాలంటే, ఇప్పుడు మన గ్రామంలో సీసీ రోడ్లు లేవు, వేస్తారు. అంటే మనము ఇక్కడ పని చేస్తే వచ్చేటటువంటి మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా అక్కడ రోడ్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామంలో ఒక 6 క్యాటిల్ షెడ్లు కట్టడం జరిగింది. కంపాలెంలో 4, జంగాలపల్లిలో 2. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొంతమంది పెట్టుకుంటే వాళ్ళకు కూడా కట్టడం. దీనికి రావాల్సిన డబ్బు కూడా మనం అందరం ఎంత పని చేస్తే అంత మెటీరియల్ డబ్బు వస్తుంది. అంటే 100కి మనం 100 రూపాయలు పని చేస్తే 30 రూపాయలు మెటీరియల్ వస్తుంది. ఆ మెటీరియల్ ఎట్లా వాడతారంటే, గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అంటే రోడ్డు కావచ్చు, స్కూలు కావచ్చు, సచివాలయం కావచ్చు, లేదు మనకు బోర్వెల్ వేసుకోవాలా, గ్రామంలో నీళ్లు లేవు, పైప్ లైన్ వేసుకోవాలా, దానికి కావచ్చు, దేనికైనా వాడేదంతా కూడా మనము మీరు కష్టపడితే వచ్చినటువంటి మెటీరియల్ డబ్బు. మీరు ఏమనుకుంటారంటే, పని చేసుకుంటాం, మా డబ్బు మేము తీసుకుపోతాము, ఇంకా మాకేం లేదు అనుకుంటున్నారు. కానీ ఈడ మీరు కష్టపడిన దానివల్ల మనకు గ్రామంలో వచ్చేటటువంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. అదేవిధంగా మన రైతులు ఎవరైనా కూడా మామిడి కానీ, కొబ్బరి కానీ, నిమ్మ కానీ, లేకపోతే జాక్ ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ ఏదైనా కూడా నాటుకోవచ్చు. దానివల్ల మనము ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనము ఏ పనికి పోతున్నామంటే ఏం చెప్పాలా? జీ రామ్జీ పనికి పోతున్నాము. ఎన్ని రోజులు ఇస్తారు? 125 రోజులు ఇస్తారు. ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని పని దినాలు కరెక్ట్గా సమయం ప్రకారం చేసి ఎక్కువ డబ్బులు తీసుకునేదానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంత ఎక్కువ డబ్బు తీసుకుంటే అంత మెటీరియల్ వచ్చి మన గ్రామం బాగుపడుతుంది.